నారాయణ సూక్తం గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. మన భారతీయ ఋషుల గొప్పతనం ఏంటంటే వారు విశ్వాన్ని కేవలం బయట ఉన్న ఒక అద్భుతంగా చూడలేదు. ఈ విశ్వం ఏమిటి, ఈ సృష్టికి మూలం ఏంటి, మనిషికి ప్రకృతికి విశ్వానికి మధ్య సంబంధం ఏమిటి, నా లోపల ఉన్న చైతన్యం ఏమిటి అనే ప్రశ్నలను కూడా లోతుగా పరిశోధించారు. అలాంటి మహత్తరమైన వైదిక దృష్టికి ఒక అందమైన ప్రతిరూపమే నారాయణ సూక్తం. మనలో చాలామందికి నారాయణుడంటే శ్రీ మహావిష్ణువు అనే ఒక దైవరూపం గుర్తుకొస్తుంది. అది భక్తి దృష్టిలో నిజమే, కానీ నారాయణ సూక్తాన్ని కొంచెం లోతుగా పరిశీలిస్తే ఇక్కడ నారాయణ అనే పదం కేవలం ఒక రూపానికి మాత్రమే పరిమితం కాకుండా సర్వవ్యాపకమైన పరమతత్వాన్ని, విశ్వ చైతన్యాన్ని, సమస్తానికి ఆధారమైన బ్రహ్మతత్వాన్ని సూచిస్తుందని మనకు తెలుస్తుంది. నారాయణ సూక్తం ఒక గొప్ప ప్రయాణం లాంటిది. మొదట అది మన దృష్టిని విశ్వం వైపు తీసుకువెళుతుంది. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం అని చెబుతూ ఈ విశ్వమంతా ఒకే మహత్తరమైన చైతన్యంతో అనుసంధానమై ఉందని సూచిస్తుంది. ఆ తర్వాత మనల్ని మరింత లోతుగా తీసుకెళ్ళి నారాయణ పరం బ్రహ్మ అని ప్రకటిస్తుంది. అంటే మనం బయట చూస్తున్న విశ్వానికి, ప్రకృతికి, జీవానికి, చైతన్యానికి అంతర్లీనంగా ఉన్న పరమసత్యమే నారాయణ తత్వం. కానీ ఇక్కడితో నారాయణ సూక్తం ఆగిపోదు. అది ఒక అద్భుతమైన మలుపు తీసుకుంటుంది. ఇప్పటి వరకు మనం బయట ఉన్న విశ్వాన్ని చూస్తున్నాం. ఇప్పుడు సూక్తం చెబుతుంది ఎలా అంటే అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. అంటే బయట ఉన్నదంతటినీ, లోపల ఉన్నదాన్ని అంతటినీ వ్యాపించి నారాయణుడు ఉన్నాడు అని. అప్పుడు ఒక గొప్ప ప్రశ్న మన ముందుకొస్తుంది. విశ్వాన్ని సృష్టించిన పరమతత్వాన్ని మనం ఎక్కడ వెతకాలి అని. అంటే ఆకాశంలోనా, నక్షత్రాల్లోనా, దేవాలయంలోనా, లేక మనలోనా? నారాయణ సూక్తం మన దృష్టిని చివరికి మన హృదయం వైపు మళ్లిస్తుంది. విశ్వాన్ని బయట పరిశీలించిన ఋషి చివరికి తనలోకి ప్రయాణించాడు. అక్కడ అతను ఒక జ్యోతిని దర్శించాడు. ఆ జ్యోతి భౌతికంగా కనిపించే అగ్ని కాదు, అది చైతన్యానికి ప్రతీక. మన శరీరం మారుతుంది, మన ఆలోచనలు మారుతాయి, మన భావాలు మారుతాయి, మన అభిప్రాయాలు మారుతాయి. కానీ నేను ఉన్నాను అని తెలుసుకునే ఆ సాక్షి ఎవరు? ఆ ప్రశ్నే మనల్ని ఆత్మవిచారణ వైపు తీసుకెళుతుంది. అందుకే నారాయణ సూక్తం కేవలం ఒక స్తోత్రం కాదు, ఇది ఒక దివ్య దర్శనం, ఇది ఒక ఆత్మదర్శనం, ఇది ఒక చైతన్య దర్శనం. ఇది బయట ఉన్న విశ్వాన్ని చూపిస్తూ చివరికి నీవు వెతుకుతున్న పరమసత్యం నీలోనే ఉంది అనే దిశగా మనల్ని నడిపించే వైదిక జ్ఞాన మార్గం. ఈరోజు మనం నారాయణ సూక్తాన్ని కేవలం పఠనం లేదా పదాల ఆధారంగా కాకుండా ప్రతి మంత్రం వెనుక ఉన్న తాత్విక భావాన్ని, ఆధ్యాత్మిక సందేశాన్ని, విశ్వం మరియు మనిషి మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నారాయణ సూక్తం చివరికి మనకు ఒక గొప్ప ప్రశ్నను మిగులుస్తుంది. విశ్వంలో నారాయణుడిని వెతుకుతున్న నేను ఆ నారాయణ తత్వం నా లోపలే ఉందని ఎప్పుడు తెలుసుకుంటాను? ఆ ప్రశ్నతోనే ఇప్పుడు మనం నారాయణ సూక్తంలోనికి ప్రవేశిద్దాం. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం. 1000 తలలతో విశ్వమంతా కన్నులుగా
సమస్త విశ్వానికి శుభాన్ని కలిగించే దేవుడు నారాయణుడు. ఈ సమస్త విశ్వమే నారాయణ స్వరూపం. ఆయన నశించని పరమతత్వం. ఇకపోతే మనం లోతైన అర్థాన్ని చూద్దాం. ఇక్కడ 1000 తలలు అంటే నిజంగా 1000 తలలు అని మాత్రమే తీసుకోకూడదు. సహస్రం అనే పదానికి అనంతం అనే అర్థం ఉంది. అంటే ప్రతి జీవిలోని బుద్ధి, ప్రతి జీవిలోని దృష్టి, ప్రతి జీవిలోని చైతన్యం అదే పరమ చైతన్యానికి వ్యక్తీకరణ. అందుకే విశ్వాక్షం అంటుంది. నీ కళ్ళతో చూస్తున్నావు, నేను నా కళ్ళతో చూస్తున్నాను. పక్షి తన కళ్ళతో చూస్తోంది. కళ్ళు వేరు, కానీ చూసే చైతన్యం అనే మౌలిక తత్వం ఒకటే. ఇది అద్వైత భావనకు చాలా దగ్గరగా ఉంటుంది. ఇక విశ్వతః పరమాన్నిత్యం విశ్వం నారాయణం హరిం విశ్వమేవేదం పురుషః తద్విశ్వముపజీవతి. నారాయణుడు విశ్వానికి అతీతమైన పరమతత్వం మాత్రమే కాదు, ఈ విశ్వమంతటా వ్యాపించి ఉన్న తత్వం కూడా ఆయనే. ఈ విశ్వమంతా ఆ పరమపురుషుని ఆధారంగా జీవిస్తోంది. ఇక్కడ ఒక గొప్ప ప్రశ్న మనకి కలుగుతోంది. నారాయణుడు విశ్వంలో ఉన్నాడా? అవును. విశ్వం నారాయణంలో ఉందా? అవును. ఇది అద్వైతంలో చాలా ముఖ్యమైన భావన. సముద్రంలో అల ఉంది, అలలో సముద్రం లేదు అని చెప్పలేము. అల సముద్రానికి వేరుగా కనిపిస్తుంది, కానీ అల యొక్క అసలు స్వరూపం నీరు. అల అంటే ఒక పేరు ప్లస్ రూపము. నీరు అంటే దానికి ఉన్నటువంటి అసలు తత్వం. అదేవిధంగా జీవులకు కూడా అనేక పేర్లు, అనేక రూపాలు ఉంటాయి. పరమతత్వం ఏంటంటే వాటి అంతర్లీన ఏకతత్వం. పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. నారాయణుడు విశ్వానికి అధిపతి, సమస్త జీవుల అంతరాత్మ, శాశ్వతుడు, మంగళకరుడు, నశించనివాడు. ఆయన విశ్వాత్మ. ఇక్కడ ఒక అద్భుతమైన పదం ఏంటంటే విశ్వాత్మ అంటే విశ్వానికి ఆత్మ. మన శరీరంలో జీవం లేకపోతే శరీరం కేవలం పదార్థం. అదేవిధంగా ఈ విశ్వం వెనుక ఉన్న చైతన్యాన్ని విశ్వాత్మగా ఈ సూక్తం దర్శిస్తుంది. నారాయణ పరం బ్రహ్మ తత్వం నారాయణ పరః నారాయణ పరో జ్యోతి ఆత్మా నారాయణ పరః. ఇది నారాయణ సూక్తంలోని అత్యంత ముఖ్యమైన భాగం. నారాయణుడే పరబ్రహ్మం, నారాయణుడే పరమతత్వం, నారాయణుడే పరమజ్యోతి, నారాయణుడే పరమాత్మ. ఇక్కడ జ్యోతి అంటే కేవలం భౌతిక కాంతి కాదు. జ్యోతి అంటే అజ్ఞానాన్ని వదలగొట్టి జ్ఞానాన్ని సాధ్యం చేసే చైతన్యం. సూర్యుని కాంతితో మనం వస్తువులను చూస్తూ ఉంటాం. కానీ ఒక ప్రశ్న, ఆలోచనను ఎవరు చూస్తున్నారు? మనస్సును ఎవరు గమనిస్తున్నారు? నేను ఉన్నాను అనే అనుభూతిని ఎవరు తెలుసుకుంటున్నారు? ఆ అంతరంగ సాక్షి చైతన్యమే ఇక్కడ పరంజ్యోతిగా సూచించబడుతుంది. నారాయణ పరోధ్యాతా ధ్యానం నారాయణ పరః యచ్చకించిజ్జగత్ సర్వం దృశ్యతే శ్రూయతేపి వా. ధ్యానం చేసేవాడిలోని అంతర చైతన్యం నారాయణుడే. ధ్యానానికి సంబంధించిన పరమతత్వం కూడా నారాయణుడే. మనం ప్రపంచంలో చూసేది, వినేది ఏదైనా అది నారాయణ తత్వంలోనే ఉంది. ఇక్కడ ధ్యానం గురించి చాలా లోతైన విషయం ఉంది. సాధారణంగా నేను ధ్యానం చేస్తున్నాను ఎవరిపై? దేవుడిపై. కానీ
సూక్తం ఇంకా లోతుకి వెళ్తోంది. ధ్యానం చేసేవాడెవరు? ధ్యానం జరుగుతున్న చైతన్యం ఏమిటి? ధ్యానం చేసే లక్ష్యం ఏమిటి? ఈ మూడింటి వెనుక ఉన్న చైతన్యాన్ని ఒకటిగా చూడడం అద్వైత దృష్టి. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. లోపల ఉన్నదంతా బయట ఉన్నదంతా అన్నింటినీ వ్యాపించి నారాయణుడు ఉన్నాడు. ఇది చాలా సరళంగా చెప్పాలంటే లోపల కూడా అదే, బయట కూడా అదే. మన శరీరంలో జీవ చైతన్యం ఉంది, ప్రకృతిలో జీవ చైతన్యం ఉంది. విశ్వం మొత్తం ఒక పరస్పర సంబంధిత వ్యవస్థ. అనంతమవ్యయం కవిం సముద్రేంతం విశ్వశంభువం పద్మకోశ ప్రతీకాశం హృదయం చాప్యధోముఖం. ఇక్కడ సూక్తం ఒక్కసారిగా విశ్వం నుంచి మన హృదయంలోకి వస్తుంది. నారాయణుడు అంటే అనంతుడు, నశించనివాడు, జీవస్వరూపుడు, విశ్వానికి శుభాన్ని కలిగించేవాడు. అతని అంతర్యామి స్థానం మన హృదయాన్ని సూచిస్తూ వివరించబడుతుంది. ఇక్కడ హృదయాన్ని పద్మంగా ఎందుకు చెప్పారు? పద్మకోశ ప్రతీకాశం. హృదయం పద్మకోశంలా ఉందని ప్రతీకాత్మకంగా చెబుతోంది. ఇక్కడ హృదయం అంటే కేవలం రక్తాన్ని పంపే శారీరక అవయవం అని మాత్రమే అర్థం చేసుకోకూడదు. వేదాంతంలో హృదయం అంటే అంతరంగ కేంద్రం లేదా చైతన్యానికి ప్రతీక. అంటే విశ్వాన్ని వెతికిన మనిషి చివరికి తనలోకే తిరిగి చూడాలి. ఇది నారాయణ సూక్తం యొక్క గొప్ప ధ్యాన మార్గం. అధో నిష్ట్యావితస్త్యాంతే నాభ్యాముతరితిష్ఠతి జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహత్. ఇక్కడ హృదయాంతర్గతమైన సూక్ష్మమైన చైతన్య కేంద్రాన్ని జ్వాలమాలలతో ప్రకాశిస్తున్నట్లుగా వర్ణిస్తోంది. జ్వాల అంటే చైతన్యానికి ప్రతీక. ఇది శరీరంలో నిజంగా ఉన్న అగ్నిజ్వాల, ఒక చిన్న అగ్నిజ్వాల ఉందని శారీరక శాస్త్ర ప్రకటనగా తీసుకోకూడదు. ఇది జ్వాల అంటే అంతరంగ జ్ఞాన జ్యోతి, దానికి ప్రతీక. తస్యాంతే సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్ని విశ్వార్చిర్విశ్వతోముఖః. ఆ అంతరంగ చైతన్య కేంద్రంలో ఒక సూక్ష్మమైన తత్వం ఉంది. దానిలోనే సమస్తం ప్రతిష్ఠితమై ఉంది. అక్కడ ఒక మహాజ్యోతి ఉంది. ఆ జ్యోతి అన్ని దిశలలోనూ ప్రకాశిస్తుంది. ఇక తాత్విక అర్థం చూసుకున్నట్టయితే విశ్వాన్ని బయట వెతుకుతూ మాత్రమే ఉండకండి. మీ అంతరంగాన్ని పరిశీలించండి. మీ ఆలోచనలు మారుతున్నాయి, మీ భావాలు మారుతున్నాయి, మీ శరీరం మారిపోతుంది. కానీ నేను ఉన్నాను అనే సాక్షి చైతన్యం ఉందని మన అనుభవం చెబుతుంది. ఆ సాక్షి చైతన్యాన్నే వేదాంతం పరిశీలిస్తోంది. సంతాపయతి స్వం దేహమాపాదతలమస్తకం తస్య మధ్యేవ నిశిఖా అణీయోర్ధ్వా వ్యవస్థిత. ఆ అంతరంగ జ్యోతి మన శరీరమంతటా చైతన్యాన్ని ప్రసరింపచేస్తున్నట్టుగా ప్రతీకాత్మకంగా వర్ణించబడుతోంది. అక్కడ ఉన్న జ్వాల అత్యంత సూక్ష్మమైనది. ఇది ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. పరమమైనది ఎప్పుడూ పెద్దదిగా కనిపించాల్సిన అవసరం లేదు. విశ్వం అనంతమైనదైన దాని అనుభూతి మనిషిలో ఒక చిన్న నేను ఉన్నాను అనే చైతన్యంగా ప్రత్యక్షమవుతుంది. నీలతోయద మధ్యస్థ విద్యుల్లేఖేవ భాస్వరా నీవారశూకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమా. ఇది అత్యంత అందమైన ధ్యాన రూపకం.
మేఘంలో మెరుపులా ప్రకాశించే సూక్ష్మమైన కాంతి నీవారధాన్యపు గింజలోని సూక్ష్మమైన భాగంలా ఎంతో సున్నితమైనది. ఇది ఏం సూచిస్తోంది? చైతన్యం కంటికి కనిపించదు, అది ఒక వస్తువు కాదు. అందుకే దాన్ని జ్యోతి, మెరుపు, సూక్ష్మమైన కాంతి వంటి రూపకాలతో వర్ణిస్తున్నారు. ఇక్కడ ప్రధాన ప్రకటన ఏంటంటే, తస్యాహ శిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థితః. ఆ జ్యోతి మధ్యలో పరమాత్మ ఉన్నాడు. అంటే పరమాత్మ బయట మాత్రమే లేడు, మన అంతరంగంలోనూ ఆయనను అన్వేషించాలి. ఇది ఉపనిషత్తుల యొక్క అంతర్ముఖ సాధన. స బ్రహ్మ స శివ స హరి సేంద్ర సోక్షర పరమస్వరాట్. అక్కడే బ్రహ్మ ఉన్నాడు, అక్కడే శివుడున్నాడు, అక్కడే హరి ఉన్నాడు, అతడే ఇంద్రుడు, అతడే అక్షరమైన పరమతత్వం. ఇది అత్యంత ముఖ్యమైన వాక్యం. ఇక్కడ బ్రహ్మ వేరు, శివుడు వేరు, విష్ణువు వేరు అనే విభజనను అధిగమించి వీటి వెనుక ఉన్న పరమతత్వం ఒకటే. అదే భావనను చూపుతోంది. అందుకే నారాయణ సూక్తాన్ని సంప్రదాయ విభేదాలకు అతీతంగా చదవవచ్చు. ఇప్పుడు నారాయణ సూక్తం యొక్క మొత్తం సందేశం చూద్దాం. నారాయణ సూక్తాన్ని ఒక ఆధ్యాత్మిక ప్రయాణంగా చూస్తే విశ్వం నుంచి విశ్వాన్ని వ్యాపించిన పరమతత్వం, దాని నుంచి అదే తత్వం జీవుల అంతరాత్మగా ఉందని, దాని నుంచి హృదయం అనే అంతర్ముఖ కేంద్రం వైపు, అక్కడ నుంచి అంతరంగ జ్యోతి వైపు, అక్కడ నుంచి పరమాత్మ వైపు, అక్కడ నుంచి బ్రహ్మ, శివ, హరి మొదలైన రూపాలన్నింటికీ మూలమైన ఏకతత్వం వైపు తీసుకెళుతోంది. మనం అధ్యయనం చేస్తున్న అద్వైత వేదాంతం దృష్టిలో నారాయణ సూక్తాన్ని ఒక వాక్యంలో మనం అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే, బయట కనిపిస్తున్న విశ్వం, దానిని వ్యాపించి ఉన్న పరమతత్వం, జీవిలోని అంతరాత్మ, ఇవన్నీ చివరికి ఒకే పరబ్రహ్మతత్వానికి భిన్నమైన వ్యక్తీకరణలు. ఇది నేను దేవుడిని అనే అహంకార ప్రకటన కాదు. అద్వైతం చెప్పేది ఏంటంటే, అహంకారమైన నేను కాదు, ఆ అహంకారాన్ని కూడా గమనించే సాక్షి చైతన్యమే ఆత్మ. ఇక నారాయణ సూక్తం ఆధునిక విజ్ఞాన శాస్త్రంతో పోల్చి చూద్దాం. ఇక్కడ కొంత జాగ్రత్త అవసరం. నారాయణ సూక్తంలోని విశ్వం, అనంతం, అంతర్బహి, జ్యోతి, విశ్వాత్మ వంటి భావాలను ఆధునిక కాస్మాలజీతో నేరుగా సమాధానం చెప్పడం శాస్త్రీయంగా సరైనది కాదు. కానీ తాత్వికంగా పోలికలున్నాయి. విశ్వం పరస్పర సంబంధితమైనటువంటి వ్యవస్థ. విశ్వంలో మనిషి కూడా ఒక భాగమే. బయట విశ్వం, అంతరంగ చైతన్యం, అనేక రూపాలు, ఒకే మూలతత్వం. ఇక్కడే మనం ద యూనివర్స్ ఇన్ యూ అనే ఆలోచనతో నారాయణ సూక్తానికి చాలా అందమైన తాత్విక సంబంధం ఏర్పడుతోంది. నారాయణ సూక్తం మనకు నారాయణుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగితే దాని సమాధానం విశ్వంలో ఉన్నాడు, అంతేకాదు నీ అంతరంగంలో కూడా ఉన్నాడు. ఇంకా లోతుగా వెళితే విశ్వం, నీవు, నారాయణ తత్వం, ఈ మూడింటి మధ్య ఉన్న భేదాన్ని జ్ఞానం పరిశీలించినప్పుడు అద్వైత సత్యం ప్రత్యక్షమవుతుంది. అదే నారాయణ సూక్తం యొక్క అసలైన హృదయం. ధన్యవాదాలు.